చూద్దాం, ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ ట్రిక్స్ పనిచేయవు. బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది. ప్రస్తుతం చూద్దాం. ప్రజలు, నేను ఎప్పుడు కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికిమాలినోడికే నేను కాస్త తలొగ్గితే ఈ 5 ఏళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు, ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. ఆ పనికిమాలిన పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకెన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమని నమ్మి, ఆ బాబాయ్ హత్యలో కానీ, అతన్నే చంపాలనుకున్న పూడికత్తి విషయంలో కానీ, ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత, అతను ఆగడాలు చూసిన తర్వాత, అప్పట్లో అతను నెక్స్ట్ 10-15 ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో ఐ డిడ్ నాట్ బాదర్. మన కాన్షియస్ని సమాధానం, నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా. 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే. ఇది నేను ఎగ్జాగరేట్ చెప్పుకుంటాం కాదు. ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి, దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది. ఒక ఆశయంతో నేను వచ్చా. నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో, ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా, ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకేమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా. రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, మరేదైనా కావచ్చు, టెంపరీగా నాకు సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు చూపు లేకుండా ఓకే, ఐ విల్ డిడక్ట్ ఇట్. ఏదైనా టెంపరీగా సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. తప్పుల్ని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది. పార్టీలు కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏమో